నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి గంటి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. పారి మాఫ్ చేయమని అడిగిండు పొన్నం సారు, అట్లెట్లా సామరస్యం చేసిర్రు పెద్ద మనుషులు. రిజర్వేషన్ల మీద గట్టిగా నడిచింది వాదులాట, బేస్తరానికి వాయిదా వేసిర్రు హైకోర్టు సార్లు. దగ్గు మందుల మీద నజరేసిర్రు సర్కారోళ్ళు, తెలంగాణల 2 మందుల మీద ఏటేసిర్రు. అస్సలు అందనంటుంది బంగారం, లచ్చన్నర అయ్యేటట్టుంది తులం. బిగ్ బాస్ హౌస్ కు తాళం వేసిర్రు, కర్ణాటకలో గట్టిగా నడుస్తుంది జవడం. ఆన్లైన్ అంగట్ల జామాకుల దందా, ఏటా బిజినెస్ కోట్లలో నడుస్తుందట. మనిషికి మాటే అలంకారం అన్నారు మన పెద్ద మనుషులు. ఎందుకంటే మాటను బట్టే మనిషిని అంచనా వేయొచ్చు. అన్నిటికీ మించి మన మాటతోనే 10 మంది దోస్తులు అవుతారు, మన మాటతోనే 10 మంది దుష్మన్లు అవుతారు. మాట గురించి గింతగానం ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట చేయబట్టే 2 పెద్ద మనుషులకు పంచాదైంది తెలుసు కదా. మరి చూద్దాం పారి ఆఖరికి ఏమైందో. అబ్బర నాయనే, ఇంటికి పిలిచి మహేష్ అన్న ఏం మంత్రం వేసిండో మరిగా. నిన్న మొన్నటి దాకానేమో కీసులాట, ఇక ఇప్పుడేమో 2 లీడర్ సాబుల జోరు ముచ్చట. చూసినరా, అట్లా అయింది అన్నట్టు కథ. కాలం జరిగిపోతుంది గాని మాట నిలిచిపోతుంది అంటుంటారు. అయితే గదే మాటను పట్టుకొనే కూకుంటే ఎవ్వరం నడుతుందా చెప్పుండ్రి. అందుకే చెల్తి ఏదో నోట్లకేంచి మాట వచ్చింది అవన్నీ మనసులో పెట్టుకుంటారా అని పెద్ద మనుషులు 2 ఊకొని మాట్లాడుకొని సమరస్యం అయ్యిండ్రు. గదే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ మీద పొన్నం సారు మాట దూలిండు కదా. గదే ముచ్చట మీద మాట్లాడినికే 2 ఇంటికి నాష్టకు పిలిచిండు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న. కలిసి ఉంటే కలదు సుఖం అన్నాడో మరి ఏమన్నాడో తెలియదు గాని 2 లీడర్ సాబులు మళ్ళా దోస్తిగా ఇట్టిండ్రు. తోటి మంత్రిని పొన్నం సారు మాఫ్ చేయమని అడిగిండు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఆగో ఇదెక్కడి ముచ్చట, మాపు చేయమని అడిగిండు మంచిగానే ఉన్నది గాని తాను అననిది వల్ల అన్నట్టు చూపించిండ్రాట. సార్ అన్న మాట వీడియోలో గంత మంచిగా పడబట్టే దాన్ని లోకం అంతా చూసే. అయినా అనకపోతే మాపు చేయమని ఏంటికి అడిగిండో మరి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇక పొన్నం సార్ ముచ్చట అట్లుంటే లక్ష్మణ్ సార్ ఏమన్నాడో చూడర్రే. జరిగినటువంటి సందర్భాన్ని మాటను క్షమాపణ కోరుతున్నటువంటి అంశం లోపల యావత్తు నా తెలంగాణ ఉన్న ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కారం ఇచ్చి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతటితో సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. కాదన్నట్టు మాపు చేయమని అడిగిండు, అయిపోయింది. అందరం కలిసి అడుగుద్దాం ఇక లొల్లులొద్దా అన్నట్టు మాట్లాడిండు సారు. మొత్తానికి పెద్ద మనుషులు అంతా ఊకొని పంచాయతీకి అట్లా తెంపినరా అన్నట్టు. అటు దళిత బిడ్డలు ఎవరన్నా లొల్లికి పోతారేమోనని పొన్నం సార్ ఇంటికాడ ముందే బందోబస్తు పెట్టిండ్రు పోలీసోళ్ళు. కానీ లొల్లి అక్కడి దాకా పోకుండానే సల్లగా చేసిండ్రు. ఏమైనా ఒక్క మాట ఎంత దూరం తీసుకుపోయింది చూడండి అనుకుంటారు ఇప్పుడు అందరూ. లేక లేక లోకల్ ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిర్రని చాలా మంది సంబరపడ్డారు. ఎలక్షన్లలో నిలబడాలని అనుకుంటున్నోళ్ళు అక్కడక్కడ అప్పుడే ఆఫర్లు ప్రకటిస్తుర్రు. అయితే నడమ కోర్టు పంచాదులు చేయబట్టే చాలా మందికి రంది చుట్టుకున్నది అన్నట్టు రిజర్వేషన్ల వ్యవహారం కోర్టు సార్ల ముంగటికి పోయింది. ఏమైందో చూద్దాం పారి. కొనా కొంటిమి తింటిమి నడమకి కోలాటం ఎందుకో అన్నట్టు ఓ దిక్కు సర్కారోళ్ళు రిజర్వేషన్లు ఇచ్చిరి, ఇంకో దిక్కు ఎలక్షన్ల సంఘపోళ్ళు అన్నిటికీ తయారైరి, నడమ కోర్టు పంచాదులు చేయవచ్చే ఆగమైతుంది ఎవ్వరం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు సర్కారోళ్ళు తీసుకొచ్చిన జీవో మీద కొంతమంది కోర్టుకి ఎక్కేటాలకు బుధవారం నాడు పిటిషన్ వేసిన వాళ్ళ వకీల్ సాబులకు ఇటు సర్కారోళ్ళ వకీల్ సాబులకు వాదులాట గట్టిగానే నడిచింది. సర్కారోళ్ళ లెక్కలు సరిగ్గా లేవని, రిజర్వేషన్లు 50% మించి పెంచుడు కరెక్ట్ కాదని పిటిషన్ వేసిన వాళ్ళు అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి అందరూ ఆమోదం తెలిపినరు. అన్ని ఆలోచనలు చేసే జీవో ఇచ్చినమన్నట్టు వాదిచ్చిండ్రు సర్కారోళ్ళు. ఇప్పటికే ఎలక్షన్లకు ఏర్పాట్లు జోరందుకున్నాయి, గిసోంటి ఆలల్ల పనులు ఆపొద్దు అన్నట్టు అడిగిండ్రు. అంతేకాదు సర్కారోళ్ళు తయారు చేసిన బిల్లుల మీద గవర్నర్ సాబులు టైంకు దస్కతులు పెడతలేరని ఆలస్యం చేస్తుండ్రని కూడా కోర్టుకు చెప్పిండ్రట. 2 దిక్కుల నడుమ వాదన గట్టిగా నడిచింది.
ఎట్లయినా సరే బుధవారం తీర్పు వస్తుంది అనుకున్నారు చాలా మంది, గాని బేస్తారానికి వాయిదా వేసిండ్రు హైకోర్టు సార్లు. ఇంకో దిక్కు బేస్తారం నాడే లోకల్ ఎలక్షన్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అటు నోటిఫికేషన్ రాగానే అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని తయారైనరాట చేయి పార్టీ వాళ్ళు. అందుకే రిజర్వేషన్ల మీద కోర్టు సార్లు ఏం తీర్పిస్తారో, ఎలక్షన్ల ముచ్చట ముంగట పడుతుందో లేదోనని ఇప్పుడు అందరు ఎదురు చూస్తాండ్రు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అని అంటుంటారు కొంతమంది. కానీ దొరికినా దొరకకపోయినా తప్పు చేసినామంటే దాని ఫలితం ఎప్పుడో ఓసారి ఏదో తీరుగా అనుభవించాల్సిందే. నెరిగి నడుమ నలుగురికి మంచి శుద్ధులు చెప్పాల్సిన వాళ్ళే తప్పుదారి పడుతుర్రు, ఆశకు పోయి ఆఖరికి ఆగమాగం అవుతుర్రు. ఇక చూడుర్రి, సింహాద్రి అప్పన్న గుడిలో ఏమో అయిందట. కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసింది అన్నట్టు దేవుని గుళ్ళల్లో కూడా అంత అబ్రక దబ్రా అన్నట్టే అవుతుంది పోన్రి. ఇక సింహాద్రి అప్పన్న గుళ్ళే సొమ్ముల లెక్క తేల్తలేదట. స్వామివారి ఆభరణాలు కొన్ని కనిపిస్తలేవట. అట్లనే లెక్కల లేని సొమ్ములు లిస్టులు వచ్చి చేరినాయట. ఇక అసలు ముచ్చట్లకు పోతే సింహాచలం అప్పన్న గుళ్ళే ఆభరణాల లెక్క సరిగ్గా లేదు అని సర్కారు వాళ్ళకు ఫిర్యాదు పోతే దాని మీద 2 కమిటీలు వేసి మరిగా ఏం కథ ఎట్టెట్ట అనేది చూడుర్రే అని చెప్పిండ్రు. గా 2 కమిటీలు అన్ని తీర్ల కార్వాయి చేసి గుట్టురాటు చేసిండ్రు. రిజిస్టర్ల ఎవరు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు అనే ముచ్చట్లు ఏం రాయకుండానే వెండి ఆభరణాలు తీసుకున్నారట. మొత్తం 47 వెండి సొమ్ములు ఎట్లొచ్చినాయో తెలుస్తలేదట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రికార్డులలో ఉన్న కొన్ని బంగారు వెండి సొమ్ములు ఆఫీసర్లకు చూపియమంటే చూపియలేదట. మరిగా ఎందుకు చూపియలేదు, అవి ఎటుపోయినాయో చెప్పాలని పాత ఏఈఓకు పెద్ద అయ్యగారులకు నోటీసులు కూడా ఇచ్చిండ్రట. మరిగా చూడాలి ఏమైతుందో గాని. గిట్ల దేవుని ఆభరణాలకు లెక్కలు లేకపోతే ఎట్లా, గంత లాపర్వ చేస్తారా అని అప్పన్న భక్తులు బాధపడుతుండ్రు. ఇప్పటి సందన్న అంత సరిగ్గా నడిచేటట్టు చూడాలి అని కోరుకుంటారు. ఓరి నాయను, మా వాళ్ళు ఇవాళ బంగారం ధరల వార్త రాసిర్రు. శబ్దం అంటే ఎంత పెరిగిందో ఏమో అని ఆలోచన చేస్తుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది. మరిగా ఏది ఎంత పెరిగింది అనేది చెప్పుడు నాతోని కాదు, కానీ మీరే గుండె ధైర్యం చేసుకొని మునుం పెట్టి చూడుర్రి. ప్రజలారా, ఇక బంగారం కొనుడు మన సొంటి పేదోళ్లతోని కాదు గాని ఏదో తుర్తి మందం ధరలు ఎట్లున్నాయో చూడుర్రి. ఇదివరకే 1,20,000 దాటిన బంగారం ధరలు రోజుకింత పైకే ఎగబాకుతున్నాయి తప్ప అస్సలు దిగుతలేవు. అన్నట్లు సొక్కమైన బంగారము తులం మీద 2,000కు మీదనే పెరిగి 1,25,000 చిల్లర వలుకుతుంటే 22 క్యారెట్ల బంగారం ఏమో తులం మీద 1,050 పెరిగి 100 తక్కువ 1,13,000 వలుకుతుంది. అంటే చూసుకోర్రి బంగారం ఎంత పిరమైందో. ఇక అటు వెండి ధరలు జర్రంత నిమ్మలంగానే ఉన్నాయి. జనాల మీద దయదల్చి వెండి కిలో మీద 100 రూపాయలు తగ్గి 1,67 పలుకుతుంది. మరి ఇక ఈ ధరలు చూసి సగటు గరీబోళ్ళు కొనుడేమో గాని బంగారం దుకాణాల దిక్కు తొంగి చూడాలన్నా దడుచుకునే కథ అవుతుంది. అంతేకాదు వచ్చే వారంలో దీపావళి పండుగ, దంతెరాస్కి చాలా మంది పావులో బేడో కొంటుంటారు. ఏదేమైనా బంగారము వెండి 2 జంట పక్షులోలే పెరుగుతున్నాయి. నెరి అమెరికా పెబ్బగా ట్రంప్ కాక వచ్చిన కాడ నుంచి బంగారం ధరలకైతే ఓ హద్దు లేదు పద్దు లేకుండా పోయింది. మరిగా ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే పావులా అప్పైనా సరే తులమో మాసమో కొని పక్కకేసుకోర్రి, ఏమి చెడిపోరు. అటెంక కొనాలంటే ఇల్లు జాగలు అమ్ముకోవాలి అని అంటుర్రు ముచ్చట చూసిన పబ్లిక్. అంత నా వాళ్ళే అంటారు. చిన్న మాటకు కూడా మూటలు కావాలంటుంటారు. ఊర్ల పొంటి కొంతమంది పెద్ద మనుషుల తరీక గిట్లనే ఉంటుంది. బెల్లం లేని పానకం తీరుగా ముచ్చట్లు తీయగా చెప్తుంటారు. ఎవ్వరం మాత్రం వేరే తీరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇగో గిట్లనే ఒక కాడ ఏమైందంటే చూడురు మీరే. మనిషికి చదువు లేకపోయినా సంస్కారం ఉండాలి, అన్నిటికంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం అంటుంటాడు సినిమాల యాక్టర్ మోహన్ బాబు సారు. చదువుకునే పొల్లగాన్లకు మంచి మంచి శుద్ధులు చెప్తుంటాడు. మరిగా అసోంటి మోహన్ బాబు సార్ నడిపిస్తున్న బడి మీదనే ఇప్పుడు సర్కార్ ఆఫీసర్లు అగి మీద గుగ్గిలం అవుతాండ్రు. ఇంతకు ముచ్చటేంటిదంటే తిరుపతిలో ఉన్న మోహన్ బాబు సార్ యూనివర్సిటీలో బిల్డింగ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఆ ఫీజు ఈ ఫీజు అని పొలగాన్ల అయ్యవుల దగ్గర నుంచి గట్టిగానే వసూలు చేస్తుండ్రాట. ఎన్నడూ హాస్టల్లో ఉండని వాళ్ళను కూడా మెస్సు ఛార్జీలు కట్టమంటుండ్రాట. అట్లా 3 ఏళ్లలో అసలు ఫీజు కంటే కోసరు ఫీజులే 26 కోట్ల దాకా వసూలు చేసిండ్రట. అంటే ఇక ఇదే ముచ్చట మీద కొంతమంది పొలగాన్ల అయ్యవ్వలు ఆఫీసర్లకు షికాయతు చేస్తే వాళ్ళు అన్ని తీర్ల కార్వాయి చేసి అవు కరంగ ముచ్చట్నే అని తేల్చిండ్రు. యూనివర్సిటీ మీద చదువుల శాఖ ఆఫీసర్లు గట్టిగానే గరమైండ్రు. 15 లక్షల జరిమానా వేసిండ్రాట. అంతేకాదు ఎట్లా పడితే అట్లా వసూలు చేసిన 26 కోట్లు కూడా 15 దినాలల్లో ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేయాలన్నట్టు చెప్పిండ్రాట. పెద్ద ముచ్చట ఏంటిదంటే యూనివర్సిటీ గుర్తింపే రద్దు చేయాలన్నట్టు కూడా చెప్పిండ్రాట.
ఇంకో దిక్కు గిదే ముచ్చట మీద మోహన్ బాబు సారు కోర్టుకు పోయిండు. వచ్చే 14వ తారీఖు నాడు ఉన్నదట కేసు. మరిగా ఏమవుతుందో ఏమో చూడాలి. కానీ అందరికి శుద్ధులు చెప్పేశారు, గిట్ల ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఏంటిదన్నట్టు అని గరమవుతుండ్రు ఇప్పుడు చాలా మంది. మన దగ్గర బిగ్ బాస్ అనే ప్రోగ్రాం వస్తుంది ఎరికే కదా. ఆ ఒగ్గాండ్లకు పోయిన వాళ్ళంతా ఓ దొడ్లే చేరి తీరు ఆటలు నానా రకాల ఏషాలు వేస్తుంటారు. ఇగో గిట్లనే గా కర్ణాటక రాష్ట్రంలో కూడా బిగ్ బాస్ ప్రోగ్రాం నడుస్తుంది. కానీ కర్ణాటక సర్కారు మీరొద్దు మీ బిగ్ బాస్ వద్దు బంద్ చేయుర్రి అని చెప్పి షెడ్డుకు తాళం పెట్టిందట. మరి గట్లెందుకు చేసిర్రో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. అయ్యో, కన్నడ బిగ్ బాస్ షో 12వ సీజన్ నడుమంత్రాన అయిపోయింది కదా అనుల్లా. కిచ్చా సుదీప్ అన్న పెద్ద మనిషి లెక్క నడిపిస్తున్న ఈ షోల కంటెస్టెంట్లు, కెమెరామెన్లు, లైటింగ్ ఓళ్ళు, వంటోళ్ళు, ఊకి తుడిచేటోళ్ళు అంతా ఓ 100 మంది ఉంటారు కదా. అగో గాళ్ళంతా దినం తానాలు జపాలు జయంగా ఎల్లిన నీళ్ళన్నీ సీదా రోడ్డు మీదకి ఇడిచిపెడుతుర్రట. లెక్కకైతే బెంగళూరు పట్టణంలో వాడిన నీళ్లు శుద్ధి చేసి వాడుకోవాలి అని రూల్ ఉందట. కానీ ఈ బిగ్ బాస్ షోల వాళ్ళు మాత్రం గంత టైం మనకి ఎక్కడిదిలే అని లాపర్వా చేసి మురికి నీళ్లను బయట ఇడ్చేటాళ్లకు అంత గవ్లు వాసన. దీనికి తోడు తిని తాగి పడేసిన ప్లాస్టిక్ ఇస్తరాకులు, గిలాసులు, ఇంకా షెడ్డర్ పడ్డర బానే ఉన్నాయి. అన్ని కలిపి పెద్ద డంపింగ్ యార్డ్ లెక్క అయ్యేటాళ్లకు ఎవరో కాలుష్యం తక్కువ చేసే అధికారులకు ఫిర్యాదు చేసిర్రు. దీంతోని రంగంలోకి దిగిన అధికారులు అంతా చూసి తలుపులు దగ్గరేసి బిగ్ బాస్ హౌస్ కు తాళం పెట్టిర్రు. ఎసొంటి పర్మిషన్ లేకుండా హౌస్ నడుపుడే కాకుండా అంతా గలీజ్ చేస్తారా, చల్ నడువర్రి నుంచెల్లి అని ఎలగొట్టేటాళ్లకు కంటెస్టెంట్లను వేరే బళ్లకెక్కించి వేరే రిసార్ట్ కు పట్టుకుపోయిర్రు. అన్నట్లు బిగ్ బాస్ హౌస్ కెంచి 2,50,000 లీటర్ల గలీజ్ నీళ్లు బయటకు వచ్చినాయట. అంటే హౌస్ లో ఉన్న 100 మంది రోజుకు 135 లీటర్ల నీళ్లు వాడితే ఆ 100 మంది 18 రోజులకు వాడిన నీళ్ళన్నట్టు. అంతేకాదు కరెంటు కూడా వెంటనే బంద్ చేసి అసలు ఈడ బిగ్ బాస్ పెట్టనే పెట్టొద్దు అని ఖాళీ చేపిచ్చిర్రు అధికారులు. మొత్తానికి జనాలకు అక్కడికొచ్చే పర్యావరణం కంటే ఈ షోలు ముఖ్యం కాదని చెప్పకనే చెప్పింది అక్కడి సర్కారు. ఏదేమైనా వేరే తావుల్లో దబ్బిన్నే చాలు చేస్తామని అంటుర్రట. మరిగా ఆడనన్నా సరైన రూల్స్ పాటిస్తారో లేదో చూడాలి. ఇంత చింతపండు, ఇంత రాళ్ళ ఉప్పు రెండు తీసుకొని కచ్చపిచ్చ దంచి దాన్ని జామ ఆకులో పెట్టుకొని తింటే మస్తు కమ్మగుంటుంది. అబ్బా చెప్తుంటేనే నోట్లో ఉరిలు వస్తున్నాయి అన్నట్టు జామ ఆకులు అంటే యాదకొచ్చింది. ఇక చూడుర్రి వాటి కథ చిన్నగా లేదు ఇప్పుడు. ఆ జాంకాయలే దూర జాంకాయలే అని అమ్ముకునుడు విన్నాం గాని ఎప్పుడన్నా జామాకులేయి పచ్చి జామాకులేయి ఎండిన జామాకులేయి అని అమ్ముకునుడు విన్నరా? జామాకులే ఒలుగుంటారు అనుకోకుర్రి. పొట్లం గట్టి అమ్ముతుంటే కండ్లకు అద్దుకొని కొనేటోళ్ళు ఉన్నారు. ఆన్లైన్ అంగట్లే జామాకులకు తప్పేదారి గిరాకున్నది ఇప్పుడు. అవునంటే ఎండిన ఆకులు పచ్చాకులు 150 నుంచి 300 దాకా పలుకుతున్నాయి. పాకెట్లలో ప్యాకింగ్ చేసి ఆన్లైన్లో అమ్ముతుండ్రు. అందుట్లో కూడా 100% ఆర్గానిక్ జామాకులు అని చెప్పి అమ్ముతుండ్రు. కరంగా చెప్పాలంటే జామాకులు చేయంగా చాలా రోగాలు తక్కువైతాయని వెనకటోళ్ళు చెప్తుంటారు. అయితే ఎంత రోగాలు తక్కువైనా మన దిక్కు ఊర్లో పోంటి జామ చెట్లన్నీ ఆకులతోని కలకలలాడుతూనే ఉంటాయి. ఏదో అప్పుడప్పుడు తప్పితే ఎప్పుడు వాటి జోలికే పోరు. కానీ ఆన్లైన్ అంగట్లే మాత్రం కొలిసి చిన్న ప్యాకెట్లను 200-300కు అమ్ముడే మస్తు గమ్మతున్నది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఆటకి జామాకుల దందా కోట్లలోనే నడుస్తున్నదట. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు జామాకుల కథ గట్టిగానే తిరుగుతుంది. ఇగిన్ని చిట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దానాదన అవి కూడా చూసారు. దసరా పండుగకు ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సులు ఎక్కుర్రి, నగదు బహుమానాలు కొట్టుర్రి అని మొన్న వార్తేసినుంటాం కదా. అగొగ్గ లక్కీ డ్రా కార్యము పాత బస్తీలో అయ్యింది. మొదటి బహుమతి నిజామాబాద్ కి చెందిన సమీర్ తబస్సు, రెండో బహుమతి సూర్యాపేటకు చెందిన శారద, ఇక మూడో బహుమతి మళ్ళా నిజామాబాద్ కి చెందిన అజర్ కొట్టేసిర్రు. ఆర్టీసీ వాళ్ళు చెప్పినట్లు ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 25,000, సెకండ్ వచ్చిన వాళ్ళకు 15,000, ఆఖరి థర్డ్ వచ్చిన వాళ్ళకు 10,000 లెక్కన నగదు బహుమానం చేతిలో పెట్టిర్రట అధికారులు. చూడుర్రి బస్సు ప్రయాణం చేసి బహుమతి ఎట్లా కొట్టిర్రు.
వారేవా పోలీసోళ్ళు అంటే జనగాం జిల్లా పాలకుర్తి పోలీసోళ్ళే పో. వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సారు పాలకుర్తి స్టేషన్ కు చెక్కింగ్ల కోసమని వచ్చిండట. అయితే షానొద్దుల సంధి తిప్పలు చెప్పుకుందామని తొర్రూరు ఇంకా మంచుప్పల ఊరోళ్ళు వస్తుర్రట. ఇంట్లో ఒక్కొక్కలది ఒక్కో బాధ. కానీ పాలకుర్తి పోలీసోళ్లకు మాత్రం గా తిప్పల పట్టించుకునే అంత తీర్బాటకం లేకుండా ఉన్నారట. అట్ట పోలీస్ స్టేషన్ నిండా బాధితులే జమయ్యారు. ఇక పెద్ద సార్ వచ్చిందని లోపలికి పోయి చెప్పుకుందామంటే 7వ క్లాస్ వీక్తాడో అని గేట్ కాడనే ఆపేసిర్రు పోలీసోళ్ళు. దీంతోని సస్తము బతుకము అని మందు తాగితే పెద్ద సార్ ఒక్కొక్కరిని లోపలికి పిలుచుకొని మాట్లాడిండట. మరి జనం తిప్పల పట్టించుకోకుండా గింత బిజీగా ఏం చేస్తుర్రో పాలకుర్తి పోలీసోళ్ళు అని అనుకోవట్టిర్రు గీ ముచ్చట చూసిన జనాలు. కొండనాల్కకు మందేస్తే ఉన్న నాల్కే ఊసిపోయినట్లు అయ్యింది వరంగల్ జిల్లాల రాయపర్తి మండలం పెరికెడులుండే అబ్బోజు సేనాపతి అనే గి రైతన్న కలుపు మొక్కలు చచ్చిపోతానికి వరంగల్ పోయి ఏవో మందులు తెచ్చి పంట కొట్టిండట. అంతే కొట్టిన వారం దినాలల్లా పంట అంతా ఇగో నిప్పు పెట్టి కాలబెట్టినట్లు ఎర్రగయింది. దీంతో వేల పెట్టుబడి పెట్టి పంటేస్తే వట్టిగా నకిలీ మందులు అంటగట్టి నిండా ముంచిర్రు. జరగ్గా మందుల కంపెనీ మీద అట్లనే మందులు అమ్మిన దుట్టపోళ్ల మీద చర్యలు తీసుకొని నన్ను ఆదుకోవాలి అని బాధపడుతుండు రైతు. మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి. రాష్ట్రం అంతా బతుకమ్మ పండుగ ఒడిచిపోయింది కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా నడుస్తూనే ఉన్నది. పట్నంలో ఉన్న రామ్నగర్ల కోజగిరి పూర్ణం ఉత్సవాలు మా జోరుగైనాయి. చీకటి పడ్డాక అక్కలంతా ఇగో గిట్ల బజార్ల పెద్ద బొగన పెట్టి పాలు కాగబెట్టిర్రు. ఇక కాగబెట్టిన పాలల్లా చంద్రుని ముఖాన్ని దర్శనం చేసుకొని పెద్ద పూజలు చేసిర్రు. కమ్మటి మిరపకాయల బజ్జీలు ఇంకా అవ్వోటి ఇవ్వోటి పిండి వంటలు చేసుకొని వచ్చిన వాళ్ళంతా తిన్నారు. ఈ శనివారం నాడు బతుకమ్మలు చేస్తే పండుగ ఒడిచిపోద్దట. ట్రాఫిక్ జామ్ అంటే ఎక్కడన్నా గంట 2 గంటలు గట్టిగా ఓ 4 గంటలు ఉంటది. కానీ 4 వద్దుల సంధి ట్రాఫిక్ లోనే గడుపుతుర్రు ఢిల్లీ కలకత్తా హైవే మీద పోయే జనాలు. ఔరంగాబాద్ లోహ్తాస్ నడుమ పెద్ద వానవడి హైవే మునిగిందట. దీంతోని 1 కాదు 2 కాదు ఏకంగా 70 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది. అట్లా బండ్లు నత్తనడకన కదులుతుండేటాళ్లకు 4 రోజుల సంధి ఎక్కడోళ్ళు అక్కడ బువ్వ నీళ్లు లేకుండా అట్లనే ఉంటుర్రు. చలో మరి మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.